కీలకమైన డెవలప్మెంట్ జరిగింది హైకోర్టులో. రంగనాథ్ పైన కోర్టు ఎంత సీరియస్గా, జడ్జి అనిల్ కుమార్ గారు ఎంత సీరియస్గా రెస్పాండ్ అయ్యారంటే, మొన్న మాట్లాడండి కదా, నువ్వు ఒక అలవాటు పడ్డ నేరగాడి కింద మారిపోయినావని. ఇమీడియట్గా రంగనాథ్ని అరెస్ట్ చేయండి అని చెప్పిండు. మళ్ళా ఆయన రంగనాథ్ ఏజీని, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని బతిలాడుకొని, సార్ కొంచెం ప్లీజ్ సార్ అంటే, ఆ ఏజీ మళ్ళా ఆ జడ్జి గారికి చెప్పి కొంచెం వదిలేయండి సార్ అంటే, అప్పుడు ఆ అరెస్ట్ నుంచి మినహాయింపునిచ్చి ఇంకొకసారి కనుక మళ్ళీ ఆ ప్రైవేట్ ప్లేస్లకు పోయినవా అని ఒక హెచ్చరిక చేసి అది అట్లా వదిలేసిండు. ఏం చేసింది తెలుసా మనోడు? మళ్ళీ పోయిండు ఆ ప్లేస్లకి, మళ్ళీ హైడ్రా వెహికల్స్ పోయినాయి ఆ ప్రైవేట్ ప్లేస్లోకి. నిన్న జడ్జి యొక్క కోపం, ఆగ్రహం చూడాలి ఆ వీడియోలో. నిన్న 10:30కి ఈ జరిగిన, దాదాపు ఇవాళ అన్ని పేపర్లు క్యారీ చేసినాయి. సైన్యాన్ని దించండి అన్నాడు జడ్జి. రంగనాథ్ యొక్క మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వాన్ని, నీ పదవిని ఉంచుకోవాలనుకుంటున్నావా, ఖతం చేసుకోవాలనుకుంటున్నావా? రేపు పొద్దున నువ్వు జిహెచ్ఎంసీలో మళ్ళీ గెలవాలనుకుంటున్నావా? అసలు సీట్లే రావద్దు అనుకుంటున్నావా? ఎవరికి అమ్ముదాం అనుకుంటున్నావు నీ సీట్లని? ఆలోచించు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని ఎవరికి తాకట్టు పెట్టాలని అనుకుంటున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పాలి. ఒక జడ్జి హైడ్రా చేస్తున్న, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కోర్టులను ధిక్కరిస్తూ హైడ్రా చేస్తున్న వ్యవహారం వల్ల ఒక జడ్జి సీరియస్ అవుతూ సైన్యాన్ని రంగంలోకి దించండి అని చెప్పిండు, ఆర్డర్ ఇచ్చిండు. కాకపోతే దాని అమలుని ఆపండి ప్రస్తుతానికి, ఇవాళ కనుక రెస్పాండ్ అవ్వకపోతే చూద్దామని ఆర్డర్ ఇచ్చిండు. ఇమీడియట్గా రిజిస్ట్రార్ అక్కడ కూర్చుంటారు కదా టైపిస్ట్, వాళ్ళకి చెప్పి నోట్ తయారు చేయించిండు, ఈమెయిల్ చేయించిండు వెంటనే కేంద్ర హోంశాఖకు అందరికీ. 10 మంది సీనియర్ ఆర్మీ ఆఫీసర్లతో ఒక టీంని ఏర్పాటు చేయండి అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎందుకంటే ఆ పర్టికులర్ ప్రైవేట్ ల్యాండ్ ఆర్మీ జోన్లో ఉంది కాబట్టి ఆర్డర్ ఇచ్చిండు. ఏంది కేసు? శాంతా శ్రీరామ్ అనే ఒక కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నది. ఇది యాక్చువల్గా ప్రైవేట్ భూమి, దాదాపు 40 ఎకరాల భూమిని ఎవరో గౌలియా మౌలియా ఒకరి దగ్గర నుంచి వాళ్ళు డెవలప్మెంట్కి తీసుకున్నారు. ల్యాండ్ నేచర్ ఏందన్నది పక్కన పెడదాం, అసలు ఏంది కథ అన్నది. అయితే ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం 1-2 సార్లు ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత రెవెన్యూ వాళ్ళు అఫిడవిట్ వేసి ఇది మాకు సంబంధం లేదనో ఇంకోటను. అయితే ఈ హైడ్రా ఏం చేసిందంటే, ఆ శాంతా శ్రీరామ్ కంపెనీ ఓనర్ని పిలిపించింది, అని పేరు నర్సైనా ఏదో. రంగనాథ్కి ఈయన కొంచెం గట్టిగా సమాధానం చెప్పిండు. అంటే మీరు ఎట్లా ఇది అది ఏది అని ఏదో రకరకాల క్వశ్చన్ అంటే ఈయన కూడా గట్టిగా మాట్లాడిండు. మనోడు ఈగో హర్ట్ అయింది. నా ఆఫీస్కి వచ్చి, హైడ్రా ఆఫీస్కి వచ్చి నా మీదనే గట్టిగా మాట్లాడతామని మనోడు ఆ రోజు నుంచి ఆయన ఈగో హర్ట్ అయిపోయి అది పర్సనల్గా తీసుకున్నాడు. పర్సనల్గా తీసుకుంటే ఆ భూమిలోకి పోయిండు. భూమిలోకి పోతే ఫస్ట్ కోర్టుకు పోయిండు ఆయన. ఇట్లా మా భూమిలోకి వస్తున్నారు, గవర్నమెంట్ ఇవి రికార్డ్స్ ఉన్నాయి, అది ఇదని చెప్తే కోర్టు అన్నది ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, మీరు అందులోకి వెళ్ళకూడదు అని చెప్పింది. చెప్తే మళ్ళీ పోయిండు. ఏ బాబు ఎందుకు పోతున్నావు అట్లా, పోకు అని అన్నది మళ్ళీ కోర్టు. కంటెంప్ట్ చేసిడు ఫస్ట్ టైం. ఏ బాబు పోవద్దంటే మళ్ళీ పోయిండు. రెండోసారి మళ్ళీ కంటెంప్ట్ వేసిరు. మళ్ళీ కంటెంప్ట్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే చెప్తే అర్థమైతే లేదు ఆయన, నీకు ఎన్నిసార్లు పోతావు వాళ్ళకి, ప్రైవేట్ ల్యాండ్లకు పోద్దని చెప్తే అని మళ్ళీ కోర్టు అన్నది. ఊకోవాలి కదా. మూడోసారి మళ్ళీ పోయిండు. మళ్ళీ పిటిషన్ వేసిరు, మళ్ళీ కోర్టు ధిక్కరణ, మళ్ళీ కంటెంప్ట్ వేసిరు. కంటెంప్ట్ వేస్తే ఫస్ట్ అరెస్ట్ చేయండి, ఈ మనిషిని ఫస్ట్ అరెస్ట్ చేయండి, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి హోదాలో ఉండి కోర్టు చెప్పినా వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్తే ఏజీని బతిలాడుకొని అరెస్ట్ నుంచి మినహాయింపు నుంచి చివరి కోర్టు ఏమన్నది, అలవాటు పడ్డ నేరగాడివి అన్నది. ఊకోవాలి కదా. ఊకోకుండా మళ్ళీ ఏం చేసిండు, ఇగో ఊకోకుండా మళ్ళీ హైడ్రా వెహికల్స్ తీసుకుపోయిన వాళ్ళకి, మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఫోటోలు తీసిరు. వాళ్ళ ఫోటోలు తీసిగో మళ్ళీ హైడ్రా వెహికల్స్ ఆ ల్యాండ్ దగ్గరలో పెట్టిరు. ఇవన్నీ ఇలా హైడ్రా వాళ్ళే ఇల్లు. మళ్ళీ ఆ ప్లేస్లోకి పోయారు. అంటే మూడోసారి కంటెంప్ట్ వేసిన తర్వాత, కోర్టు అరెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాత, కోర్టు ఆయనకి క్షమాభిక్ష ఒక రకంగా పెట్టిన తర్వాత మళ్ళా ఆ ప్లేస్లోకి పోయి ఇట్లా ప్రవేశించాడు. హైడ్రా మళ్ళా ఏం చేసిండు, మళ్ళీ వేసారు. మళ్ళీ వేస్తే నిన్న కోర్టు జడ్జి గారి ఆయన ఆ సీరియస్నెస్ చూడాలి ఆ జడ్జిలో.
this time we'll ask the army people to take him into custody and he'll be put in barracks. They're telling you very clearly, we'll call him a brigadier or colonel above an IG rank. He is due to retire within 2 years. Let him not act smart. The court. Or let his not people act smart. There are photographs. మేము పోలేదంటున్నా ఆయన అడ్వకేట్ పోలేదంటే ఆయన మొత్తం ఆయన వీడియో ఫోటోలు ఉండే. Ask him to stay away or we'll write to the Ministry of Home Affairs or Defense and put army into action. అన్నాడు కదా. అనగానే జడ్జి మొత్తం ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసిండు. ఏమన్నాడు అది మొత్తం మనం ప్లే చేయలేము. ఒకసారి ఆయన అన్నది నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన, ఏం మాట్లాడారు జడ్జి గారు అన్నది. ఇగో సమస్య ఏంటి, మీరు ఈ పిటిషన్ ఎందుకు దాఖలు చేశారు జడ్జి అడుగుతున్నాడు. గతసారి ప్రభుత్వం డబ్బులు తీసుకొని తమ ఇష్టానుసారం వ్యవహరించింది, కానీ ఈసారి మేము సైన్యాన్ని రంగంలోకి దింపి సంబంధిత అధికారిని అదుపులోకి తీసుకొని ఆర్మీ బ్యారెక్స్లో ఉంచాలి అని ఆదేశిస్తాం. ఎవరిని? రంగనాథ్ని. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఐజీ ర్యాంకు కంటే పై స్థాయి బ్రిగేడియర్ లేదా కల్నల్ను సంప్రదిస్తాం. ఆయనకు మరో 2 సంవత్సరాల్లో పదవీ విరమణ ఉండొచ్చు. కోర్టులో ఎవరూ తెలివిగా వ్యవహరించాలని ప్రయత్నించొద్దు. మా వద్ద ఫోటోలున్నాయి. సంబంధిత అధికారి ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలని చెప్పండి, లేదంటే మేము కేంద్ర హోంశాఖ లేదా రక్షణ మంత్రిత్వ శాఖకు లేఖ రాసి సైన్యాన్ని చర్యలకు కోరుతాం. ప్రతి విషయంలో పోలీసులను ఉపయోగించడం అవసరం లేదు. గతంలో కోర్టు హెచ్చరించినప్పటికీ మళ్ళీ అదే ధైర్యంతో ప్రైవేట్ స్థలంలోకి వచ్చారు. ఇప్పుడు ఒకవేళ ఆ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ అని కనుక మీరు భావిస్తే, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టు వెళ్ళొద్దన్న కదా, 4 రోజులు ఆగితే అయిపోద్ది కదా. నువ్వు ఆ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇంకో దగ్గర అప్పీల్ చేసుకో, డివిజన్ బెంచ్కి వెళ్ళు. అట్లా నువ్వు లీగల్గా కొట్లాడొచ్చు కదా. ప్రతి విషయంలో పోలీసులను ఉపయోగించడం అవసరం లేదు. ఇప్పుడు ఎవరు అంటున్నారు? జడ్జి అంటున్నారు, గతంలో కోర్టు హెచ్చరించినప్పటికీ మళ్ళీ అదే ధైర్యంతో ప్రైవేట్ స్థలంలోకి వచ్చావు. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేసుకోవచ్చు, కానీ సీనియర్ ఐపీఎస్ అధికారిగా ప్రైవేట్ ఆస్తిలోకి అనుమతి లేకుండా ప్రవేశించడం సమంజసం కాదు. రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉందని, చట్టాన్ని అతిక్రమించే హక్కు ఎవరికీ లేదు. అవసరమైతే బైసన్ ప్రాంతంలోని బ్రిగేడియర్కు ఇప్పుడే ఆదేశాలు జారీ చేస్తాం. ఎందుకంటే ఆ భూమి రక్షణ శాఖ పరిధికి సమీపంలో ఉన్నది. అక్కడ సైనికులను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తాం. రికార్డుల ప్రకారం ఈ భూమి ఆర్మీ జోన్కు సమీపంలో ఉన్నది. దీనిపైన ఐఏ ద్వారా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అది ఇంకా రిజిస్ట్రీలో దాఖలు కాకపోయినా హైడ్రా వాహనాలు ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించినట్టుగా తెలుస్తున్నది. డివిజన్ బెంచ్ తీర్పు ప్రకారం ఇది ప్రైవేట్ భూమి. ఇప్పటికే 3 కంటెంప్ట్ కేసులు నమోదైనవి. 3వ ధిక్కరణ కేసులో సంబంధిత అధికారి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైండు. అప్పుడు అడ్వకేట్ జనరల్ ఈ కోర్టుకు హామీ ఇచ్చిండు, హైడ్రా అధికారులు ఇకపైన ఆ ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించరు అని. ఏజీ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు లేదు ఇంకా మేము ఈ హైడ్రా అందులోకి వెళ్ళదు, నేను హామీ ఇస్తున్నా, ఆయన అరెస్ట్ నుంచి మినహాయించండి అంటే ఓకే అన్నాడు. అయినప్పటికీ ఏజీ హామీ ఇచ్చినప్పటికీ వారు తమ తీరు మార్చుకోలేదు. ఇది న్యాయ పరిపాలనలో జోక్యంగా పరిగణించాల్సి వస్తుంది. అందువల్ల రిజిస్ట్రార్ జనరల్ బైసన్ బ్రిగేడియర్ను సంప్రదించి కోర్టుకు సహాయంగా 10 మంది సైనికులను అందుబాటులో ఉంచేలా చూడాలి. హైడ్రా అధికారులు ఇలాగే ప్రవర్తిస్తే దీనికి అంతం ఉండదు. వారికి డివిజన్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేసే హక్కు ఉన్నది. సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, కానీ కోర్టు ఆదేశాలు ఉల్లంఘించే హక్కు మీకు లేదు. రిజిస్ట్రార్ జనరల్ సీనియర్ బ్రిగేడియర్తో మాట్లాడి ఒక లెఫ్టినెంట్ నేతృత్వంలో లాన్స్ నాయక్ స్థాయి వరకు ఉన్న 10 మంది సైనికుల జాబితాను రేపటిలోగా కోర్టుకు అందజేయాలి. ఆర్డర్ ఇస్తుంది కోర్టు. జడ్జి ఆర్డర్ ఇస్తున్నాడు. సాయుధ దళాలు సాధారణంగా ఇలా వినియోగించరాదు అనే విషయం ఈ కోర్టుకు తెలుసు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరియు దాని యంత్రాంగం పైన ఈ కోర్టు పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. హైడ్రా అధికారులు పదే పిటిషనర్ ఆస్తిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ జడ్జి ఏమన్నాడు? రాష్ట్ర ప్రభుత్వం మరియు దాని యంత్రాంగం అంటే హైడ్రా ఈ కోర్టు వాళ్ళపైన పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. అంటే రేవంత్ రెడ్డి చెంపలు కూడా వాయించినట్టే దీని ప్రకారం. మరి ఇంకా బుద్ధి లేదా మీ రేవంత్ రెడ్డి గారు? మీకు అవసరమైతే అక్కడ విధుల్లో ఉన్న సైనికులు హైడ్రా అధికారులను వారి వాహనాలతో సహా అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపరచొచ్చు. అక్కడ విధుల్లో ఉన్న సైనికులు హైడ్రా అధికారులందరిని అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టొచ్చట. ఈ ఉత్తర్వుల ప్రతిని కేంద్ర హోంశాఖ, రక్షణ మంత్రిత్వ శాఖలకు పంపించాలి. రాష్ట్రంలో హైడ్రా పనిచేస్తున్న శాఖకు కూడా పంపాలి. ఈ ఉత్తర్వును ఈ రోజే జారీ చేసి హోంశాఖకు ఈమెయిల్ చేయాలి. ఈ ధిక్కార చర్యల వల్ల కోర్టు గౌరవం దెబ్బతింటోంది. న్యాయ వ్యవస్థను, చట్ట పరిపాలనను అవమానించడం హద్దులు దాటుతోంది. మరొక్కసారి ఇలా జరిగితే సంబంధిత అధికారిని సైన్యం ద్వారా అదుపులోకి తీసుకొని బ్యారెక్స్లో ఉంచుతాం.
రాష్ట్ర ప్రభుత్వం మరియు దాని యంత్రాంగం పైన ఈ కోర్టుకు విశ్వాసం లేదు. చట్టం కంటే ఎవరూ గొప్పవారు కారు. మేము ఇప్పటికే మీ వాదన విన్నాం. అడ్వకేట్ జనరల్ కోర్టుకు హామీ ఇచ్చారు. అయినప్పటికీ సచివాలయంలో కూర్చున్న కొందరు తాము ఏదైనా చేయొచ్చు అని భావిస్తున్నారు. హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శి ఈమెయిల్ చిరునామాలు సేకరించి వారికి వెంటనే ఈ ఉత్తర్వులు పంపాలి. ఇదంతా అక్కడున్న వాళ్ళకి చెప్తున్నారు, అధికారులకు చెప్తున్నారు. మేము చట్ట పరిపాలనకు అతీతం కాదు, ఎవరు చట్టానికి అతీతులు కారు. మీకు అభ్యంతరాలు ఉంటే పైకోర్టుకు వెళ్ళండి, కానీ మేమిచ్చిన కోర్టు ఆదేశాలు ధిక్కరించకండి. 3 సార్లు ధిక్కరణ కేసులు నమోదవడం, హామీ ఇచ్చిన తర్వాత కూడా అదే చర్యలు కొనసాగించడం వినిపించని విషయం. ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించే హక్కు మీకు లేదని దర్యాప్తులోనే తేలింది. చట్టబద్ధమైన అధికారం లేకుండా, న్యాయపరమైన ఆధారం లేకుండా ఎవరూ ప్రవర్తించొద్దు. ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అరాచకం ఏర్పడుతుంది. ఇప్పుడు అరాచకమే నడుస్తున్నది రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వం మరియు దాని యంత్రాంగం కారణంగా కోర్టు విశ్వాసం కోల్పోయింది. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా చట్టాన్ని గౌరవించకపోతే మిగతా అధికారులపైన ఎలా విశ్వాసం ఉంచగలం? ఈ విషయం ఆయనకు తెలియాలి. ఈ ఉత్తర్వును ముద్రించి వెంటనే మాకు ఇవ్వండి. ఎవరిని అక్కడున్న ఆ టైప్ వాళ్ళని వాళ్ళకి చెప్తున్నారు. ధిక్కరణ కేసులో అత్యవసరంగా పత్రాలను ముందుగా సమర్పించేలా ఇది కాదులేండి. లాస్ట్కి ఈయన ఎవరైతే హైడ్రా అడ్వకేట్ ఉన్నాడో ఖాన్ గారు క్షమించండి, ఆయన మీ మాట వినట్లేదు. ఆయన సచివాలయం మాటనే వింటున్నారు. కానీ ఈ కోర్టుకి మౌనంగా ఉండదు. రాష్ట్రంలో ఈ తరహా అరాచకాన్ని కొనసాగనివ్వం అని జడ్జి అనిల్ కుమార్, అంటే హైకోర్టు, ఎంత సీరియస్గా హైడ్రా మీద రెస్పాండ్ అయిందో చూడండి. నేను అనుకుంటున్నా ఏంటంటే రేపటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ రేపు ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ని హైడ్రా ద్వారా బొందబెట్టాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిండు. ఇక అంతకుమించి ఏముంది? 3 కంటెంప్ట్లు అయితే అడ్వకేట్ జనరల్కి తెలియదా, లేకపోతే మిగతా మీ రేవంత్ రెడ్డికి తెలియదా? అరే ఎందుకు పోతున్నావా, ఇది ఏంది, ఇది కథ, ఏం చేద్దాం అనుకుంటున్నామని రంగనాథన్ ఎందుకు అడుగుతలేరు? అంటే మీ ఆలోచన కూడా పార్టీని మొత్తం బొందబెట్టాలి తెలంగాణలో అనేది మీ ఆలోచన కనబడుతున్నది. అంతకుమించి ఏముంది చెప్పండి? ఇందులో సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నాడు. అంటే కోర్టు కంటే ఎక్కువనా మీరు? అరే ఇప్పుడు దీని మీద ఇంత ఇప్పుడు కోర్టు ఆల్రెడీ ప్రైవేట్ భూమి అని తేల్చిన తర్వాత కూడా ఈ భూమి మీద ఇంత ఫోకస్ పెట్టినావు కదా, ఎన్ని చెరువులను కబ్జా పెట్టిరు కొంతమంది దొంగలు, మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతలేవు? వాసవి, వర్టెక్స్, ఇన్కార్, గిన్నె ఉంది కదా సాకి చెరువు అని, పటాన్ చెరువు దగ్గర, అర్బన్ రైజ్ అని, అమీన్పూర్లో చాలా చెరువులు, వీడు ఫినిక్స్ అనే కంపెనీ వాడు, మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మరి ఇవన్నింటి దగ్గరికి ఎందుకు పోతలేవు? పవన్ కళ్యాణ్ కోడి చెరువు, ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్నదాన్ని నేను మాట్లాడనన్నావు. ఒక ఛానల్తో మాట్లాడుకొని ఆ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి పవన్ కళ్యాణ్ కాపాడే ప్రయత్నం చేసినావు. అసలు ఏంది నువ్వు? అసలు ఈ తెలంగాణకి నీకు సంబంధం ఏంది ఒక రకంగా చెప్పాలంటే? సరే టెక్నికల్గా అధికారిగా సంబంధం ఉందేమో కానీ నీకేం సంబంధం? ఇక్కడ ఉన్న భూముల గురించి నీకేం తెలుసు? ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? జీరో నాలెడ్జ్ రెవెన్యూ మీద, మీకు అసలు నాలెడ్జే లేదు. పవన్ కళ్యాణ్ కోడి చెరువు దగ్గర టీడీఆర్ ఇవ్వచ్చు అంటావు. టీడీఆర్కి చెరువుకి ఏమైనా సంబంధం ఉందా? భూములు అమ్ముకోవచ్చు ఆ భూమి అంటావు. ఎట్లా అమ్ముతారు? ఈ కాంగ్రెస్ వాళ్ళు మీరు మేల్కోకపోతే ఈ హైడ్రాని ఇట్లనే కంటిన్యూ చేస్తే మీ పార్టీ మీ పార్టీని ఖతం చేస్తాడు రేవంత్ రెడ్డి. ఇక ఆలోచించుకోండి.